తెలంగాణలో అవుట్సోర్సింగ్ పేరుతో భారీ దోపిడీ బయటపడుతోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన ఆఫీసర్సే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంప్లాయీస్ పేరుతో ఒకటికి 2 జీతాలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్కామ్లో ఒకళ్ళిద్దరు కాదు, ఏకంగా సుమారు 7,000 మంది ఆఫీసర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అవుట్సోర్సింగ్ స్కామ్లో అసలైన దొంగలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలు కొల్లగొట్టినట్లుగా నివేదికలలో తేటతెల్లమైంది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ సేకరించింది. కొందరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలు ఇష్టానుసారంగా జరగడంతో క్షేత్రస్థాయిలో భారీగా అవినీతి జరిగినట్లే విమర్శలున్నాయి. కొన్ని శాఖల్లో అయితే అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు డ్రా చేస్తున్నట్లుగా కూడా ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సంస్థల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు మాత్రం పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ సీరియస్గా తీసుకున్నారు. బోగస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించాలని రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమార్ నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆర్థిక శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని కమిటీ సూచించింది. అప్పుడే జీతాలు విడుదల చేస్తామని షరతు విధించింది. దీంతో వివిధ శాఖలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాయి. అనంతరం శాశ్వత ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ 360 డిగ్రీస్ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ చేసింది. ఈ ప్రక్రియలో సుమారు 7,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో మరో జీతం తీసుకుంటున్నట్లుగా బయటపడినట్టుగా తెలిసింది. అయితే ఇందులో కొంతమంది ఒకే బ్యాంక్ అకౌంట్లో 2 జీతాలు తీసుకుంటే మరికొందరు వేర్వేరు అకౌంట్ల ద్వారా డబ్బులు పొందినట్లు సమాచారం. ఈ జాబితాలో మెజార్టీ ఉన్నత స్థాయి అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అవుట్సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలతో కుమ్మక్కై ఈ అక్రమాలు జరిపినట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ అక్రమాలు ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీల్లో ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఇప్పటివరకు అక్రమంగా తీసుకున్న జీతాలను తిరిగి వసూలు చేయాలా లేక కేసులు నమోదు చేయాలా అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సుమారు 4,90,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఆధార్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలని ఆదేశించగా దాదాపు 4,65,000 మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేశారు. దీంతో సుమారు 25,000 మంది బినామీలు ఉండొచ్చని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తే బయటపడతామనే భయంతో కొందరు ఇప్పటివరకు జీతాలు తీసుకున్నప్పటికీ తమ వివరాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. నిజంగా పనిచేసే ఉద్యోగులైతే వివరాలు తప్పకుండా ఇచ్చేవారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.